ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన టిఫిన్ అండి దోశ, తర్వాత ఇడ్లీ వేసాను. రెండు రేకులు వేసాను. మా వారు నేను ఇద్దరు మాత్రం. మాకు రోట్లో ఇడియాప్పం అని ఒకటి వస్తుందండి. సేమ్ ఎలా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది. నీట్గా స్టీల్ డ్రమ్లో తీసుకొస్తారు. చేతికి గ్లౌస్ వేసుకుని బాగా నీట్గా అమ్ముతాడు. హోటల్స్ కూడా ఒక్కొక్క డ్రమ్ అలాగా హోటల్కి కూడా సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇడియాప్పం బిజినెస్సే వాళ్ళు. మాకు జ్వరం వచ్చిన ఇలా కుర్మాలు ఏమన్నా వండుకున్నా కొంచెం ఇడియాపం తీసుకుంటారు రోడ్లో. దానికి చూడండి, మీకు ఇడియాపం కాంబినేషన్ పాయ ఇలా కుర్మాలు అయితే బాగుంటాయి. నేను కుర్మా వండే రోజు ఆ అబ్బాయి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వస్తాడు, కొంటా ఉంటాను. ఈరోజు నేను చేసింది ఏంటంటే ఇది చూసారా, పచ్చి బఠానీలు మాకు బాగా చౌకగా వచ్చేస్తున్నాయండి. 50 రూపాయలకి వచ్చేస్తున్నాయి పచ్చి బఠానీలు. ఈ సీజన్లో నాకు ఎక్కువ టిఫిన్కి ఇట్లా వండుతూ ఉంటా. ఏం చేశానండి, రాత్రే ఒలిసేసాను. పొద్దుట ఉడకబెట్టాను. ఒక బంగాళదుంప పొడి వేసాను. ఒక బంగాళదుంప పొడి వేసేసి బఠానీలు మాత్రం ఒక విజిల్ ఉడికించి పెట్టుకున్నా. తర్వాత నూనెలో లవంగ పట్ట ఇది వేసుకున్నాను. బిర్యానీ ఆకేసి తాలింపు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. టమాటాలు కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసి ఏం చేశానండి, ఉప్పు పసుపు వేసాను. బాగా మగ్గినాక కారం వేసి ఉడకబెట్టిన బఠానీలు, తర్వాత ఒక బంగాళదుంప కూడా ఉడికించాను. కుక్కర్లో నీళ్ళు కూడా వేసాను. దాంట్లో కొంచెం పొడి మసాలా వేసి కొంచెం లూస్గానే ఆపాలండి. మనం దోశకి ఇడ్లీకి అడిగి తింటే బాగుంటుంది, అన్నంకి బాగుంటుంది, సాయంత్రం కూడా బాగుంటుంది. మనం పొద్దున వండాం కదా, ఏమన్నా మిగిలితే సాయంత్రం దోశలకు కూడా వేసుకోవచ్చండి. ఈరోజు మనం అంటే ఇదండి కారం అని అంటారు కదా, బొబ్బర్లు, అవి పెసరపప్పు వేసి ఎగిరేద్దామని పెసరపప్పు కడిగి పెట్టుకున్నా. కారం అన్ని కొంచెం నీళ్ళు ఉడికిస్తాండి. పెసరపప్పు కూడా గిన్నె అలాగే కుక్కర్లో పెట్టి తాలింపు వేసి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎక్కువ వేసి తాలింపు వేసి ఉప్పు పసుపు కారం వేస్తే ఇది కూట్లాగా ఉంటుందండి. అన్నంలో కలుపుకోవచ్చు, నంచుకోవచ్చు. ఇది అన్నిటికన్నా ముఖ్యమండి. ఇవాళండి ఏదో గుర్రం నాడాకు దొరికిందని గుర్రాన్ని కొన్నట్టుంది నా పరిస్థితి. పచ్చిమిరపకాయలు వేయించాను. టమాటాలు నీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఇదండి కొత్తిమీర నిన్న 10 రూపాయలకి 2 కట్టలను కొంటే బాగా ఇదైపోతుంది, తడిసిపోయి పేపర్ అంతా నానిపోయింది. సరే అండి, ఏదో పచ్చడిగా చేస్తే సాయంత్రం టిఫిన్కి తినొచ్చు, మధ్యాహ్నం భోజనంలో తినొచ్చు. కొంచెం రసం పెట్టాను, నిన్న రసం ఉంది. దానికి చూడండి, ఇది కొత్తిమీర పాడైపోతుందని ఈ పచ్చడి రెడీ చేస్తున్నాను. పచ్చిమిరకాయలు సపరేట్గా వేయించి దాన్ని తీసి టమాటాలు కూడా మగ్గిస్తాను. టమాటాలు బాగా మగ్గినాక దాంట్లో కొంచెం చింతపండు వేసి ఈ కొత్తిమీరని కట్ చేసి వేసి పెట్టేస్తానండి. కొత్తిమీరలో ఎంటుకలు అవి ఉంటాయి, బాగా కొంచెం చెక్ చేసి కట్ చేసి వేసుకొని ఫైనల్గా ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పెట్టి తాలింపు వేస్తే మీకు 2-3 రోజులు అండి టిఫిన్కి, ఏ భోజనానికి, దేనికైనా మధ్యాహ్నం నంచుకుంటే బాగుంటుంది. రోటి పచ్చడి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈరోజు కొత్తిమీర పాడైపోతుంది అనేసి పచ్చడి చేయాల్సి వస్తుందండి. టిఫిన్లు అయిపోయినట్టే నేనే ఉన్నాను. సరే, ఇంకా ఒక దోశ తినేసి ఇడియాప్పం ఒకటి మిగిలింది తినేసాను. రాత్రి తేగలు కొన్నానండి. తేగలు కొంటే మామూలు కుక్కర్లో ఇడ్లీ రేకేసి బాగా ఉడికిచ్చాను. తర్వాత ఉడికినాక తీసి ఈ పొయ్యి స్టాండ్ ఇట్లా పెట్టేస్తాను పొయ్యి మీద. ఈ వేడికి దీంట్లో నీరుంటే లాగేసి పిండిగా బాగుంటుంది. తేగలు 2-3 రోజులు ఉన్నాయి, ఏమవు. మామూలుగా మీరు అలాగే తడిగా ఉన్నాయి టేబుల్ మీద పెడితే బూజు వచ్చేసి పులుపు వాసన వచ్చేస్తాయి. నీళ్ళ పొయ్యి గట్టి మీద వదిలేస్తాయి, అవి ఏం పాడవు. నీరు లాగేసి మన కుండలో కాల్చిన తేగలకు బాగుంటాయి. ఇదండి చెన్నైలో కుక్కర్లోనే కదండి ఉడకేసుకునే తేగలు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీ అందరూ టిఫిన్లు అయిపోయి ఉంటాయి. నాకు 11 అవుతుంది, టిఫిన్ ఇంకా అవ్వలేదు. ఎక్కడెక్కడ చదువుకుని వంటకి దిగిపోతా. ఈ వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడే ఒక రోజు అయిపోయిందండి 2025లో. ఏం లేదండి, సందాలు ఏం లేవు. మా రోడ్లో ఏం ముగ్గుల పోటీలు ఏం లేవు, సాదా సీదాగా ఉంది. నిన్న గుడికి వెళ్ళాను. గుడిలో మాత్రం లైను. ఇది గుడికి వెళ్ళి మన కష్టాలు బాధలు కోరికలు ఏవో చెప్పుకొని వచ్చేసాను. అంతా ఏం లేదు. మా పిల్లలు మొన్న నైటే ఎస్కేప్ వచ్చి 4 రోజులు ఉండి హడావిడి చేసి వెళ్ళిపోయారు. ఏముందండి, మళ్ళీ రొటీన్ అండి. క్యాలెండర్లో కొత్త క్యాలెండర్ మారినంత ఇదిగా మన లైఫ్లు మారిపోవు. క్యాలెండర్ ఒకటే మనం పాతది తీసి కొత్తది పెట్టుకుంటాం. రొటీన్ లైఫ్, వంటలు, క్లీనింగు, ఇవన్నీ ఆడవాళ్ళకి ఏం తప్పదు. ఏ సంవత్సరాలు మారినాయండి, మన ఆడవాళ్ళ తలరాతలు మారవు.